2047 2047 అసలు ఆ సంవత్సరమే ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది 2047కి. అందుకే మన నాయకులందరూ ఎందుకు 2047ని విజన్ 2047 వికసిత్ భారత్ 2047 అని ఏదేదో చెప్తున్నారు. అసలు దీంట్లో ఉన్నటువంటి అర్థం ఏంటి? 2047 ఎందుకు? అసలు 2047లో ఏం జరగబోతుంది చూద్దాం ఇప్పుడు. హాయ్, నా పేరు రామ్దాస్. నేను చార్టెడ్ అకౌంటెంట్. బిజినెస్ల గురించి, ఫినాన్స్ గురించి, పాలిటిక్స్ గురించి, స్పోర్ట్స్ గురించి, మూవీ గురించి మీద వీడియోలు చేస్తూ ఉంటాను. నచ్చితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్దాం. 2047 అనేది ఒక మ్యాజికల్ ఇయర్. మనకు స్వతంత్రం వచ్చి అప్పటికి 100 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈరోజు మన నాయకులు చేస్తుంది ఏమిటి? మనం అభివృద్ధి అని అడిగితే వాళ్ళు చెప్పే ఒకటే, విజన్ 2047, వికసిత్ భారత్ 2047. ఇప్పుడు ఎందుకు వికసించకూడదు? నా భారతదేశం ఏం తప్పు చేసింది? ఈరోజు ఎందుకు నేను నాణ్యమైనటువంటి ఒక జీవితాన్ని గడపకూడదు? పొద్దున్నే లేచినప్పటి నుంచి నేనెందుకు కష్టపడాలి? ప్రతి చిన్నదానికి నేనెందుకు ఇబ్బంది పడాలి? ఈ 2047 అని ఒక 22 ఏళ్ళ తర్వాత జరగబోయే ఒక విషయాన్ని చెప్పే ఈ రాజకీయ నాయకులందరూ కూడా ఇప్పుడు 70 ఏళ్ళు 65 ఏళ్ళు పైబడిన వారే. ఇంకో 22 ఏళ్ళు వీళ్ళు బతుకుంటారో చచ్చిపోతారో కూడా ఎవరికి తెలియదు. కానీ 20-30లో ఉన్నటువంటి మన జీవితాల పరిస్థితి ఏంటి? ఈరోజు వాళ్ళు ఈ 22 ఏళ్ళు లూటీ చేసి తిని తిరిగి చచ్చిపోతారు. మన పరిస్థితి ఏంటి? సగటు భారతీయునిగా మనం ఈ క్వశ్చన్ వేసుకోవాలి. ఈరోజు నువ్వు ఉన్నటువంటి జీవితం నాణ్యమైనదేనా? మాట్లాడదాం, అన్ని డీటెయిల్స్ మాట్లాడదాం ఈరోజు. ఫస్ట్ పాయింట్, అన్ఎంప్లాయ్మెంట్ మన దేశంలో ఎంత ఉంది? డేటా అవసరం లేదు, డేటా అందరికీ తెలుసు. ఇది ప్రతి ఇయర్ మారుతూ ఉంటుంది. కొంతమంది డేటా మ్యానిపులేట్ చేస్తుంటారు, కొంతమంది డేటాను నమ్మరు. డేటాను వదిలే, నిజంగా నీ పక్కన నీకు తెలిసిన వాళ్ళల్లో ఉద్యోగాలు అందరికీ ఉన్నాయా? ఎంతమందికి ఉన్నాయి? నేను నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా. నాతోటి ఉండేవాళ్ళు కానీ మా రిలేటివ్స్లో కానీ చాలామందికి జాబ్స్ లేవు. చిన్న చితక జాబ్స్, వాళ్ళ క్వాలిఫికేషన్ తగినవి కాకుండా ఏదో చిన్న చితక జాబ్స్ చేసి బతుకుంటున్నారు కొంతమందికి అసలు జాబ్సే లేవు. మన పిల్లలు ఈరోజు ఇంజనీరింగో ఇంకోటో చదివి వాళ్ళ నాణ్యమైనటువంటి 25-30-35 ఈ పీరియడ్, ఆ 5-10 years పీరియడ్ ఏదైతే ఉంటుందో అది పోతుంది. వాళ్ళు దేశానికి ఉపయోగపడట్లా, చిన్న చితక జాబులు చేసుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళకు ఉద్యోగాలు మనం చూపించట్లా. అది రీజన్ ఏదైనా కావచ్చు. ప్రభుత్వం అనుకుంటే చేయొచ్చు, చేసే మార్గాలు ఉన్నాయి. మన దేశంలో పెట్టుబడులు పెట్టించవచ్చు. చాలా కంపెనీలకి మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి సరైన వాతావరణం కల్పిస్తే ఆ కంపెనీలే వస్తాయి, అవే జాబ్స్ క్రియేట్ అవుతాయి. అందరికీ గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వండి నేను చెప్పట్లా, అది అసాధ్యం, అది మూర్ఖులు చేసే పని. గవర్నమెంట్ జాబ్స్ అందరికీ రావు, ప్రైవేట్ జాబ్సే చెప్తున్నా. ఇక్కడ దేశంలో సరైన వాతావరణం ఉండి, సరైన ప్రోత్సాహకాలు ఉండి, సరైనటువంటి అన్నీ ఉండాలా, నాణ్యమైన లైఫ్ ఉంటే అప్పుడు అన్ని కంపెనీలు వస్తాయి ఇక్కడికి. ఎవరైనా వచ్చి ఎందుకు పెట్టుబడి పెడతారు? లేకపోతే ఓకే. 2, రోడ్లు బాగున్నాయా? నిజంగానే బాగున్నాయా? ఈ రోజుకి కనీసం ఒక రకమైనటువంటి రోడ్డు లేని ఊర్లు, విలేజెస్ మన ఇండియాలో చాలా ఉన్నాయి. మన ఆంధ్రాలోనే చాలా ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణలో రోడ్లు లేనటువంటి ఊర్లు ఇంకా చాలా ఉన్నాయి. మనం అప్పుడప్పుడు వీడియోలు చూస్తుంటాం. వాళ్ళు తాడు పట్టుకొని పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు, బురదలో స్కూల్కి వెళ్తూ ఉంటారు. ఎందుకు వెళ్ళాలి? వాళ్ళకు బాగా బతకాలని అర్హత లేదా? మంచి రోడ్లు వాళ్ళకు అవసరం లేదా? మీకు ఆ ఏరియాలో సరైనటువంటి ఓట్లు రాకపోవడమో, అసలు ఓటు బ్యాంకు లేకపోవడం అంటే అంతే. వాళ్ళకు ఆ ఊర్లో 10 ఓట్లే ఉన్నాయి అంటే మీరు రోడ్లు లేరు. అక్కడ 100 ఓట్లు ఉన్నాయి, 1000 ఉన్నాయి, వేస్తారు. సరే, అది కూడా పక్కన పెట్టు. సిటీలో రోడ్లు ఎంతవరకు బాగున్నాయి? మీరున్నటువంటి సిటీలో రోడ్లు ఎలా ఉన్నాయి మీరు కమెంట్ చేయండి. బాగున్నాయా? నువ్వు ఇంటి దగ్గర నుంచి నువ్వు బయటికి 1 కిలోమీటర్ బయటికి వెళ్తే ఎన్ని పాట్ హోల్స్ చూస్తున్నావు నువ్వు?
నాణ్యమైనటువంటి రోడ్స్ ఉన్నాయా? లేవు. దీనికోసం నేను 22 ఏళ్ళు ఎందుకు వెయిట్ చేయాలి? మొన్న ఒకటేదో చదివా న్యూస్లో, దుబాయ్లో ఒక అతను మార్నింగ్ ఈ రోడ్డు ఇక్కడ బాగలేదు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులకి. వాళ్ళు కాంట్రాక్టర్ని కాంటాక్ట్ చేసి మరుసటి రోజు అతను వచ్చేసరికి అక్కడ కొత్త రోడ్డు ఉంది, ఆ కొంచెం ప్యాచ్ వర్క్ ఉంది. అలా మన దేశంలో ఇంకొక 100 ఏళ్ళైనా జరగదు. వీళ్ళేమో 22 ఏళ్లకు మీకు అసలు గ్లాసులు లాంటి రోడ్లు వస్తాయి, మీరు అమెరికాకు పోవచ్చు, ఆస్ట్రేలియాకు పోవచ్చు, సింగపూర్ లాగా ఉంటుంది, అమెరికా లాగా ఉంటుంది. గాల్లో మేడలు దేనికి? ఓకే, అది కూడా వదిలే. వర్షాలు వస్తే మనం పడే ఇబ్బందులు ఎన్ని? ఆఫీస్ నుంచి వర్షం పడిన రోజు ఇంటికి రావాలంటే 4 గంటలు పడుతుంది. ఎందుకంటే మన సిటీస్ ఒక్కటి కూడా ప్లాన్గా లేవు. మార్చచ్చు అనుకుంటే మార్చచ్చు, ఒక్కొక్కటిగా మార్చుకోవచ్చు. సరైన ప్లానింగ్ లేదు. బ్రిడ్జిలు కడతారు, బ్రిడ్జిలు క్లీన్ చేయరు. అసలు అర్బన్ ప్లానింగ్ ఏమన్నా బాగుందా? ఒక రోజు వాన పడితే కొంచెం పడకముందే సిటీలు మునిగిపోతున్నాయి. ఇండియాలో ఒక్క సిటీ చూపించండి మీరు. వాన పడిన తర్వాత నీళ్ళు నిలబడకుండా, ఫ్లడ్స్ రాకుండా ఉండే ఒక సిటీ పేరు చెప్పండి. లేదు. ప్లానింగ్ ఉండదు, డ్రైనేజీలు ఉండవు కరెక్ట్గా, అర్బన్ ప్లానింగే లేదు, కంప్లీట్ జీరో. కానీ వీళ్ళు చెప్పేది ఏంది? 2047 కల్లా అంతా అయిపోతుంది. అవసరం లేదు, మాకు ఈరోజు కావాలి, ఈరోజు చేసి పెట్టండి. ఇది జనాలందరూ అడగాలి, ఎవరో ఒకరు అడిగితే సరిపోదు. ఈ క్వాలిటీ లైఫ్ మనం జీవించడం అనేది మన హక్కు. ఎందుకు ప్రతిసారి అమెరికా వాళ్ళు అలా ఉంటారు, ఆస్ట్రేలియా వాళ్ళు ఇలా ఉంటారు, సింగపూర్ వాళ్ళు ఇలా ఉంటారు? మనం ఎందుకు ఉండకూడదు? ఎందుకంటే ఈ లంచాలు తీసుకునే రాజకీయ నాయకులు వాళ్ళు తింటారంతే, ఖర్చు పెట్టరు, జనాల మీద అసలు ఖర్చు పెట్టరు. ఓకే, విద్య కరెక్ట్గా ఉందా? స్కూల్ లేనటువంటివన్నీ, ప్రాపర్ స్కూల్స్ ఉన్నాయా? ఉండవు. గవర్నమెంట్ స్కూల్లో ప్రాపర్గా టీచ్ చేస్తున్నారా? చేయరు. ఎందుకు చేస్తారు? గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు నడుపుతారు? గవర్నమెంట్ స్కూల్స్ నడిపితే వాళ్ళ బంధువులో, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ తరపు వాళ్ళు ఎవరో ఉండే వాళ్ళకి స్కూల్స్ ఎలా రన్ అవుతాయి? ఈ ప్రైవేట్ స్కూల్స్లో చాలా వరకు ఈ రాజకీయ నాయకుల యొక్క బంధువులు, రిలేటివ్స్ వాళ్ళే. సో ఈ గవర్నమెంట్ స్కూల్స్ని బాగు చేస్తే ప్రైవేట్ స్కూల్స్ జనాలు పోరు. అలాంటప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు డెవలప్ చేస్తారు? వీళ్ళు చేయరు. సింపుల్ లాజిక్. కాలుష్యం. ఈరోజు ఢిల్లీలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? గవర్నమెంట్స్ డజంట్ మ్యాటర్. ముందు ఎవడున్నాడు, ఇప్పుడు ఎవడు వచ్చాడు, ఏ గవర్నమెంటు, లీవ్ అబౌట్ ఇట్. నువ్వేం చేస్తున్నావు? చేయాలనుకుంటే చేయొచ్చు. ఎంతసేపు రాజకీయమే. వాడు చేయలేదు, వాడున్నప్పుడు నువ్వు ఎందుకు అడగలేదు? వాడున్నప్పుడు నాకు 10 ఏళ్ళు రా, వాడున్నప్పుడు నాకు 15 ఏళ్ళు, వాడున్నప్పుడు నాకు 20 ఏళ్ళు అనుకో, ఏం చేయమంటావు? వానికి బుద్ధి లేదు, వాడు లంచగొండే, వాడు నిజంగానే మూర్ఖుడే, వాడు చెడ్డ సీఎమే. నువ్వేం చేస్తున్నావు? మీ పార్టీ ఏం చేస్తుంది? ఈరోడు పట్టించుకోడు. ఏదో ఒకటి చెప్పాలా, బ్లేమ్ చేయాలా, ఎవరినోని చేయాలా, లేకపోతే 1947లో నెహ్రూ ఉన్నారు, గాంధీజీ ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు, వాళ్ళందరినీ బ్లేమ్ చేయి. అంతే. నువ్వేం చేస్తున్నావు అది చెప్పు ఫస్ట్. నువ్వెంత డెవలప్ చేసావు, నువ్వేం చేస్తున్నావు అది చెప్పాలి ఫస్ట్. ఇలా మాట్లాడుకుంటే ప్రతిదీ సమస్య. ఈ దేశంలో కరెక్ట్గా జరిగేది ఒకటి చెప్పండి. పొద్దున్నే నేను లేచి బయటికి వెళ్తే సాయంకాలం నేను మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు నాకు గ్యారెంటీ ఉందా? ప్రతి దాంట్లో అవకతవకలే. నువ్వు పొద్దున్నే లేవగానే వాడే పాల దగ్గర నుంచి సాయంకాలం పడుకునేంత వరకు నువ్వు వాడే ప్రతి తినే వస్తువు ఇప్పుడు అడల్టరేట్ అయిపోయింది. అన్నీ కల్తీనే, ఏది తినలేం. తిరుపతి లాంటి పవిత్రమైన లడ్డూనే కల్తీ చేశారు. మన జీవితాలు ఎంత? సో సింపుల్గా చెప్పాలంటే మాకు 2047 వరకు వేచి చూసే ఓపిక లేదు. ఆ 22 ఏళ్ళు మీరు ఉంటారో పోతారో ఎవడికి తెలియదు. డెవలప్మెంట్ ఇప్పుడే కావాలి. లేదు, ఈ 22 ఏళ్ళు స్టెప్ బై స్టెప్ ప్లాన్ ఏంటి చెప్పలేం. ఇప్పుడు 2047 2047 అంటున్నావు. 2047కి నువ్వు అనుకున్నది అచీవ్ చేయడానికి
నాకు ప్రతి సంవత్సరం ఏం చేస్తున్నావు చెప్పు, అది చెప్పు, అప్పుడు ఒప్పుకుంటా. సరేరా అన్నీ ఒకటేసారి కావు, మేము ఇయర్ ఓవర్ ఇయర్ చేస్తాము అని చెప్పు, అది కూడా ఓకే. ఏం లేకుండా గాల్లో మాటలు 2047కంతా మొత్తం అయిపోతుంది, ఏమవుతుంది? ఏం కాదు, నువ్వు చచ్చిపోతావు మహా అయితే, లేదు బతుకుంటే మూలన పడతావు అంతే, అంతకుమించి ఏం కాదు. మన జీవితాలు మారవు. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.